రటిక మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది సజీవ దహనం అయ్యారు. ఈ విషాద ఘటనలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా క్షతగాత్రులను కాపాడిన మార్కాపురం సీఐ సుబ్బారావుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. అగ్నిజ్వాలలో చిక్కుకున్న ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి కాపాడారు. 28 మందిని సురక్షితంగా రక్షించారు. అత్యవసర సమయంలో సీఐ సుబ్బారావు చూపిన చాకచక్యాన్ని పలువురు అభినందించారు. ఆయన ఓర్పుకు, సహనానికి, ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నారు. మార్కాపురం జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం మనందరికీ తెలిసిందే. ఇక్కడ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఢీకొని దాదాపు 14 మంది సజీవ దహనమయ్యారు. అయితే ఏ ప్రమాదం జరిగినా వెంటనే అక్కడికి వెళ్ళడంలో పోలీసులు ముందుంటారు. అదేవిధంగా వారు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో కూడా వారు ఎంతో ప్రాణాలకు తెగించి కూడా ఆ యొక్క రిస్క్ చేస్తుంటారు. అందులో భాగంగానే మార్కాపురం సిఐ సుబ్బారావు ఈ యొక్క ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకొని ఆ యొక్క మంటలు ఎగిసిపడుతున్న సమయంలో కూడా ఆయన అక్కడికి చేరి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎవరైతే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ప్రాణాలను రక్షించేందుకైతే తీవ్రంగా శ్రమించారు. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర సిఐ సుబ్బారావు గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడుతుంది ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న ప్రమాదం జరిగినప్పుడు మీరు లైవ్లో అక్కడికి వెళ్ళారు. మీరు వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఏంటి సార్? నేను అక్కడికి రీచ్ అయ్యేసరికి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. మంటలు బస్సులోను, అదేవిధంగా టిప్పర్లో కూడా మంటలు ఎగిసిపడుతున్నాయి. దాంతో లోపల ఉన్న వాళ్ళు కొంతమంది కేకలేస్తూ ఉన్నారు. చాలా హృదయ విదారకర పరిస్థితుల్లో ఉంది. సార్ మామూలుగా మీరు అక్కడికి వెళ్ళినట్టు చాలా మంది కూడా అప్పటికే చనిపోయి ఉన్నారు. కొంతమంది ఆహాకారాలు అంటే చావు బతుకుల మధ్య కొట్టుమిటాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ సమయంలో మీరు ఆ బస్సులకు కూడా స్వయంగా మీరు వెళ్ళి కొంతమందిని అయితే రక్షించడం జరిగింది. అసలు ఎలా ఉంది అప్పుడు పరిస్థితి? ఫైర్ చాలా ఎక్కువగా ఉంది. అప్పటికే ఈ ఎగ్జిట్ డోర్లో నుంచి కొంతమంది దూకుతున్నారు. ఇంక మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా నాతో పాటు ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ, మా డ్రైవర్ లక్ష్మీరెడ్డి, అదేవిధంగా కొంతమంది సివిలియన్స్, ఒక ఎక్స్ఆర్ వెంకటేశ్వర్లు, కొంతమంది వాళ్ళందరం కూడా ఇమీడియట్గా ఎగ్జిట్ డోర్ పక్కన ఉన్న విండోస్ని బ్రేక్ చేసి కొంతమందిని బయటకు తీయడం జరిగింది. తీసి ఇమీడియట్గా మా అంబులెన్స్లో కొంతమంది అప్పటికే కింద దూకిన వాళ్ళందరినీ కూడా 108 అంబులెన్స్ మా పోలీస్ వెహికల్లో ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అట్లా సుమారు ఒక 23 మంది క్షతగాత్రులను హాస్పిటల్కి షిఫ్ట్ చేసి వాళ్ళ బెటర్ ట్రీట్మెంట్ కోసం మళ్ళీ ఇక్కడ నుంచి ఒంగోలు కూడా పంపించడం. సార్ స్వయంగా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అటువైపు టిప్పరు తర్వాత ఇటు బస్సు రెండు కూడా తగలబడుతూ ఉన్నాయి. వీరందరి మధ్యన కూడా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వేడి కానీ ఆ యొక్క మంటలు ఎంతమంది ఎగిసిపడుతున్నప్పుడు పరిస్థితి అసలు ఎలా ఉంది సార్? మీరు అలా చూసిన వెంటనే ఏమనిపించింది? చాలా ఎక్కువగా ఉంది. చాలా అంటే మనకు అందరికీ తెలిసిందే, అంత ఫైర్లో చాలా హెవీ ఉంటుంది టెంపరేచర్ కూడా. బట్ కానీ అక్కడికి వెళ్ళేసరికి మాకు మా వంతు ఏదైనా సహాయం చేసి ఒకరినన్నా మనం లైఫ్ని సేవ్ చేస్తే చాలా బాగుంటుంది అనే ఆ దృక్పథంలో ఆలోచించాం. కానీ ఇంకా వేరే విధంగా ఏమీ ఆలోచించలేదు. ఆ ధైర్యంతోనే కొంతమందిని మేము రిస్క్ చేయడం జరిగింది. సార్ మీరు అక్కడికి వెళ్ళి పరిశీలించినప్పుడు అంటే ఎవరినైతే మీరు సేవ్ చేశారో వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి సార్? వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందుతుంది. కొంతమంది ఇక్కడ మన మార్కాపురం హాస్పిటల్లో ఉన్నారు. అదేవిధంగా కొంతమంది రిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. అందరికి కూడా ఎటువంటి ప్రమాదం, అందరూ కూడా బాగానే ట్రీట్మెంట్ జరుగుతుంది. అందరినీ కూడా మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. సార్ ఒకరి ప్రాణాలు కాపాడడం అంటే ఇది సాధారణ విషయం కాదు. మీరు స్వయంగా అక్కడికి వెళ్ళేసి ఆ లైవ్లో అంతటి ప్రమాదంలో అంటే మీరు ఏమాత్రం కొంచెం లేట్ అయినా కానీ కొంతమంది ప్రాణాలు పోయేటి, అటువంటిది కూడా మీరు అక్కడ కాపాడడం జరిగింది. అది మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీకు ఈ యొక్క సిచ్యువేషన్ మీకు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటన జరగకూడదు. దీని మీద చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. కానీ దానిలో కొంతమందిని మనం సేవ్ చేయగలం అనేది కొంచెం తృప్తి అనిపిస్తుంది. కానీ ఇంకొంచెం మందిని మనం ఇంకేమైనా సేవ్ చేసినట్టయితే బాగుండేది. మా వంతు మేము శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన దురదృష్టకరం. దాన్ని బాధిస్తుంది. ఓకే, ఇది మనం చూస్తున్నాం కదా. ఇప్పటి వరకు మనం చెప్పుకోవచ్చు పోలీసులు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అక్కడికి వారు ఒకటిన చేరుకుంటుంటారు. వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కూడా ఆ యొక్క రిస్క్ చేసి కూడా కొంతమందిని కాపాడడం జరుగుతుంది. అందులో భాగంగానే మార్కాపురం సిఐ సుబ్బారావు కూడా ఆ యొక్క ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఆ సమయంలో ఆయన అక్కడికి చేరుకొని కొంతమంది ప్రాణాలు అయితే కాపాడడం జరిగింది. ఇదైతే చాలా బాధాకరం. అయినప్పటికీ తన వంతుగా అయితే మాత్రం కొంతమంది ప్రాణాలను రక్షించడం అనేది మాత్రం చాలా సంతృప్తిగా ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. వీడియో రిపోర్టర్ ప్రశాంత్తో వైకే టీవీ మార్కాపురం.